వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఇంకో ఎపిసోడ్ తో మీ అందరి ముందుకు వచ్చేసాము. సాధారణంగా ఐటీ ఎంప్లాయీస్ కి ఈ మధ్య కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వర్క్ చేసుకోవడానికి ల్యాప్టాప్, సోఫా మీద కూర్చుంటారు, బెడ్ మీద. సో కొంతమంది చైర్ లో కూర్చుని కూడా చేసే వాళ్ళు ఉంటారు. బట్ అసలు ప్రాపర్ గా చైర్ లో కూర్చుని ఏ విధంగా మన ల్యాప్టాప్ లో వర్క్ చేసుకోవాలి, ఎందుకనంటే సయాటికా పెయిన్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, చాలా మందికి పెయిన్స్ అన్ని రావటానికి ది ఓన్లీ రీజన్ ఈ చైర్ అని చెప్పొచ్చు. ఏమంటారు మేడం? మనతో పాటు ఇప్పుడు మేడం నేను వర్క్ లో ఎందుకు కూర్చోబెట్టినంటే మీ అందరికి పర్టికులర్ గా ఏ విధంగా చేసి చూపించాలి. సో భాను మేడం తోటి మాట్లాడేసి ఈ రోజు అసలు దాన్ని ప్రాపర్ గా కూర్చోవడం ఏ విధంగా వర్క్ అనేది కంప్లీట్ చేయాలి అనేది మేడం అడిగి తెలుసుకుందాం. సో మీరు అన్నట్టు అన్ని రావడానికి కారణం ఈ చైర్ కాదండి. అన్ని రాకుండా అవాయిడ్ చేయడానికి మనం ఈ చైర్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే. సో ఈ చైర్ ఉండేటప్పుడు కంఫర్టబుల్ గా సెట్ అయ్యేటట్టు కూర్చోవాలి. ఫస్ట్ థింగ్ ఒకటి, మనం కూర్చునే యాంగిల్ కూర్చునేటప్పుడు మనకి ఇట్లా వెనక్కి కూర్చున్నప్పుడు మనకి కంఫర్టబుల్ గా బ్యాక్ రెస్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. తర్వాత మన ఆర్మ్ రెస్ట్ ఏ లెవెల్ లో ఉంది చెక్ చేసుకోవాలి. ఆర్మ్ రెస్ట్ పెట్టినప్పుడు ఈ యాంగిల్ పర్టికులర్ గా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత మన కాళ్ళు, సో మనం కాళ్ళు కింద పెట్టినప్పుడు, సో అంటే నేను ఈ టేబుల్ మీద కాళ్ళు రెస్ట్ చేసుకుంటాను కాబట్టి నేను ఈ హైట్ లో దీన్ని సెట్ చేసుకున్నాను. సో మన కాళ్ళు అనేది నేల మీద రెస్ట్ రెస్ట్ అయినప్పుడు మన యాంగిల్ ఎట్లా ఉంది చూసుకోవాలి. ఇది ఇట్లా స్ట్రైట్ గా ఉండాలి, ప్లస్ ఇది ఇట్లా 90 degrees లోకి రావాలి. ఓకే. సో మన కాళ్ళు అనేవి ఇట్లా 90 degrees లోకి ప్రాపర్ గా రెస్ట్ అయితే సో మన బాడీకి కంప్లీట్ గా రెస్ట్ అనేది దొరుకుతుంది. అంటే ఎంతసేపు వర్క్ చేసినా కూడా సో ఇది కంఫర్టబుల్ పొజిషన్ లో మనం వర్క్ చేసుకోవచ్చు. తర్వాత మనం టేబుల్ హైట్ కూడా సో చూస్తున్నారు కదా, ఇట్లా మన ఎల్బోస్ దీని మీద రెస్ట్ అయినప్పుడు సో ఈ యాంగిల్ లో వచ్చేటట్టు చూసుకోవాలి. సో సిస్టమ్ ఈ హైట్ టేబుల్ ఉండాలి. ఈ హైట్ టేబుల్ అంటే ఇప్పుడు మన హైట్ కి తగ్గట్టుగా మనం టేబుల్ గానీ చైర్ గానీ ఏదైనా మనం వర్కింగ్ దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో అందరూ ఒకటే హైట్ లో ఉండరు. సో ఇప్పుడు ఈ టేబుల్స్ అనేవి స్టాండర్డ్ గా ఒకటే హైట్ లో వస్తాయి. సో అలాంటప్పుడు మనం ఏ టేబుల్ మీద అయితే కూర్చొని వర్క్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మన హైట్ కి తగ్గట్టు మనం చైర్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో కీబోర్డ్ యూజ్ చేసినప్పుడు సో ఎల్బోస్ అనేవి కంప్లీట్ గా రెస్ట్ అయినప్పుడు మన బ్యాక్ స్ట్రైట్ ఉందా లేదా సో ఈ పొజిషన్ లో సెట్ చేసుకుంటే సో ఇట్లా మనం కీబోర్డ్ క్లిక్ చేయడానికి సో ఈ పొజిషన్ ఇస్ ఐడియల్ పొజిషన్. సో ఇలాంటివి అంటే ఈ పొజిషన్ లో చేస్తే ఏంటంటే ఎంతసేపు చేసినా కూడా అంటే ఇప్పుడు మన కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ కంటిన్యూస్ మౌస్ యూజ్ చేస్తాం. సో మౌస్ యూజ్ చేసినప్పుడు కూడా ప్రాపర్ రెస్టింగ్, సో ఇట్లా ఎల్బో రెస్టింగ్ కానీ లేకపోతే ఇట్లా రెస్టింగ్ కానీ ఏదైనా కంప్లీట్ రెస్టింగ్ దీంట్లో ఉండి యూజ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. ఇట్లా గాల్లో ఇలా డైరెక్ట్ కాకుండా జస్ట్ ఇలా అంటే స్టార్టింగ్ లో ఇబ్బంది అవ్వచ్చు, బట్ కొంచెం అలవాటు చేసుకుంటే ఇది పెద్ద మెయింటైన్ చేయడం ఏం కష్టమే. సో అలాగే కంటిన్యూస్ గా మనం ఇది చూసినప్పుడు కాకుండా కొంచెం బ్యాక్ రెస్ట్ చేయాలంటే జస్ట్ కొంచెం చూసుకొని బ్యాక్ రెస్ట్ చేసుకోవచ్చు. సో ఆర్మ్ రెస్ట్ చేసుకుని ఇక్కడ నుంచి చేసుకోవాలంటే ఇక్కడ ఏదైనా ప్లాంక్ పెట్టుకుని దాని మీద కీబోర్డ్ అరేంజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే. సో అంటే మస్ట్ అండ్ షుడ్ గా మనకి ఏదైతే కింద కాళ్ళు ఆనవు మేడం, చాలా మందికి పొట్టిగా ఉండడం, హైట్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో కాళ్ళు ఆన్నప్పుడు అలా పెట్టుకుంటే ఏమవుతుంది, ఎందుకు మనము 90 degrees అనేది మెయింటైన్ చేయాలి అంటారు? ఇప్పుడు కాళ్ళు ఇలా కిందకి వదిలేసాం అనుకోండి, వదిలేసినప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్ గా రెస్ట్ అనేది దొరకదు. సో రెస్ట్ అనేది ఇలా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటే రెస్ట్ అనేది దొరకకపోవడం వల్ల సో కంటిన్యూస్ గా ఈ పొజిషన్ లో ఉండటం వల్ల స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాల్ స్వెల్లింగ్ వస్తుంది, తర్వాత వారికోజ్ వెయిన్స్ రావడము, లేకపోతే వీనస్ స్టేసిస్ అవ్వడము, లేకపోతే కంటిన్యూస్ గా ఇక్కడ ప్రెషర్ పడి తిమ్మిరి రావడము, లేకపోతే ఇక్కడ షయాటిక్ నర్వ్ ప్రెస్ అయ్యి షయాటికా రావడము, ఇలాంటివన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ప్రాపర్ గా సో మన లెగ్స్ అనేవి రెస్టింగ్ పొజిషన్ లో ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా కూర్చుంటే ఏంటంటే మీకు వెయిట్ అనేది దాని మీద పడదు. సో మధ్య మధ్యలో జరుపుకోవడము, ప్లస్ ఇలా సింపుల్ మూమెంట్స్ చేసుకుంటూ ఉండడము, సో ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే సో ఈ కంటిన్యూస్ గా సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడచ్చు. అలాగే స్టూల్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే మీరే ఒకసారి కూర్చొని చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత నెక్ పొజిషన్ కూడా
మనం ఎప్పుడు స్ట్రైట్, మనం ఇలా కిందికి చూడడము అవునవును. లేకపోతే యాంగిల్ చూడడం. సో అందుకనే చూడండి. సో ఈ హైట్ నేను ఇలా సెట్ చేసుకున్నాను. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే నేను మెడ కిందికి వంచాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా స్ట్రైట్ గా నా బ్యాక్ స్ట్రైట్ గా ఉండి మౌస్ ఇలా పట్టుకున్నప్పుడు నాకు ఈ యాంగిల్లో నాకు స్క్రీన్ అనేది కనిపిస్తుంది. సో నేను దీనికి స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లీస్ట్ మనకున్న అట్మాస్ఫియర్ లో సో మనకి ప్రాపర్ గా మనం హైట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే సో మాక్సిమం ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో మీరు ఒకసారి చూడండి నేను కూర్చున్నట్టు. సో మీకు కంఫర్టబుల్ ఉందో లేదో మీకే అర్థం అవుతుంది. అంటే చాలా మందికి మేడం ఇలాంటి చైర్స్ ఉండవు, ఏదో ఒక నార్మల్ చైర్ తీసుకుంటారు అడ్జస్టబుల్ కానివి. సో మనం అప్పుడు దీన్నే ప్రిఫర్ చేయాలంటారా, దాంట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటారా? సో అడ్జస్ట్ చేసుకోలేనప్పుడు అంటే మీకు ఒకవేళ మీ టేబుల్ కి మీ చైర్ కి ప్రాపర్ గా హైట్ సరిపోయింది అంటే మీరు దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు వర్కింగ్ ఉన్నారు, ఎక్కువసేపు మీరు కూర్చుంటున్నారు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఎస్పెషల్లీ ఆప్షన్ ఉన్నప్పుడు మీరు ఇలాంటి చైర్ ఒకటి అండ్ టేబుల్ ఒకటి స్పెసిఫిక్ గా మీకు వర్కింగ్ స్టేషన్ అనేది మీరు ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా హైట్ కి ఇది అసలు సెట్ కావట్లేదు, నేను ఇలానే పెట్టి కూర్చున్నాను అంటే డెఫినెట్ గా మేడం అన్నట్టు నాకు కాలు తిమ్మిరి రావడం ఇవంతా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో జస్ట్ ఇలాంటి హైట్ ఏమైనా ఉంచుకోవడం, ఏం కాదులే కూర్చోవచ్చులే కాలే కదా లెగొచ్చు అని అనుకుంటే మాత్రం అంటే ఇప్పుడేం ప్రాబ్లం రాకపోవచ్చు, బట్ ఫర్దర్ గా ఫ్యూచర్ లో అవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉండొచ్చు. నీ పెయిన్స్ కావచ్చు, లేదంటే ఏదైతే సయాటికా అన్నారో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా మంచి ఇన్ఫర్మేషన్. సో చాలా మంది ఇవే చిన్న చిన్నవే కదా అని చెప్పేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, ఆ చిన్న చిన్నవే చాలా పెద్ద వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో నీ రీప్లేస్మెంట్ అంటూ ఉంటారు, లేదంటే సర్జరీ చేసుకోవాలని చెప్పి బ్యాక్ పెయిన్ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. సో మంచి ఇన్ఫర్మేషన్ మా వ్యూయర్స్ కోసం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.